ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. ప్రభు గొప్పవాడు, సజీవుడు, ఆయన పునరుత్థానుడు, ఆయన రాబోతున్నవాడు. మనందరినీ కట్టగట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. అంటే అంతగా దేవుడు మనను ప్రేమిస్తున్నాడు. తన స్వరక్తాన్నిచ్చి సంపాదించిన తన సంఘము కదండి. మనమందరం ఆయన బిడ్డలము, సంఘమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఏంటి నేను రోజున ప్రభువును ఆరాధించారండి? ఆదివారం అంతా బిజీగా గడిపారా? మా కొరకు ప్రార్థించండి. యేసయ్య కృపా పరిచర్య కొరకు, అలాగే ఈ పరిచర్యకు చాలా అవసరతలు ఉన్నాయి. మీ ప్రార్థనలో ఎత్తిపట్టి దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు సహకరించగలరు. దేవునికి స్తోత్రం. ఈ డైలీ బ్రెడ్లో ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము చదువుకుందాం. వాక్యాన్ని కీర్తనలు 79:8 అండి. 79:8 అక్కడ ఉంటుంది చూడండి, నేను చదువుతాను. నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదురుకొననిమ్ము. ఏంటంటే కీర్తనలు 79:8 ఉందా? లాస్ట్ వరుసలో ఉంటుంది చూడండి. నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదురుకొననిమ్ము. వాత్సల్యం అంటే మర్సీ, కనికరము. ఏంటండి వాత్సల్యం అంటే? కనికరం అండి. భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆసాపు ఏమంటున్నాడు? పైన ఉంటుంది చూడండి, ఆసాపు కీర్తన. ఆసాపు ఏమంటున్నాడు? నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదురుకొన నిమ్ము. నీ కనికరము మమ్మలను త్వరగా, ఆలస్యంగా ఉందా, త్వరగా ఉందండి? మన ప్రార్థన ఎలా చేయాలంటే, మనము త్వరగా కనికరించయ్యా, త్వరగా సహాయం చేయండి అయ్యా, త్వరగాని ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా చేయాలండి. ఏంటండి? వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. వాక్యానుసారమైన జీవితము జీవించాలి. ఆసాపు ఏమంటున్నాడు ఇక్కడ? త్వరగా ఏంటి చదవండి. నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొననిమ్ము. అలాగే యెషయా గ్రంథము 64:9 కూడా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 64:9. యెహోవా అత్యధికముగా కోపపడకము. ఏంటండి? మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము. చిత్తగించుము అయ్యా, క్షమించుము. చిత్తగించి అయ్యా మా వైపు చూడయ్యా, చూడుము. దయచూపుము. మేమందరము నీ ప్రజలమే కదా అని కదా. అయ్యా మీ పిల్లలం కదా, ఏదో తెలుసో తెలియక జరిగిపోయింది. కోపడకయ్యా. ఏం చక్కగా అంటున్నాడు భక్తుడు. చదవండి. అదే వాక్యం చదవండి. యెహోవా అత్యధికముగా మా మీద అస్సలు అయ్యా ఎక్కువ కోపడ్డాం అనుకో, మామూలు కోపానికి మేము తట్టుకోలేము. మరి ఎక్కువ కోపపడితే అడ్రస్ లేకుండా పోతాం. అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతాం. అయ్యా మీరేంటో, మీ పవర్ ఏంటో మాకు తెలుసు. ఏమండి? మనకు తెలుసు, అలాగే ఐగుప్తులకు తెలుసు, ఫరోకు తెలుసు, ఐగుప్తులకు తెలుసు. దేవుని పవర్ ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని తడాకేంటో ఎరుకో ప్రజలకు తెలుసు కదండి. మనకు కూడా తెలుసు. మరి దేవుడు కోపడితే మనం ఉంటాం? ఒక్క నిమిషము ఆయన రౌద్రుడై, భయంకరుడై ఒక్క అడుగు పెడుతూ ఉంటామండి? చెప్పాలి, ఉంటామా? ఉండము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన కనికర పూర్ణుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, మేము చేసిన దోషము అయ్యా మర్చిపోయా, మేము చేసిన పాపాలు మర్చిపో, ప్లీజ్ దయచేసి మర్చిపోయా, జ్ఞాపకం చేసుకోకయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము తట్టుకుంటామా? మేము దుర్మార్గులం, పాపులం అయ్యా, మేము పాపులం, మమ్మల్ని క్షమించంటున్నాడు ఇక్కడ భక్తుడు. చిత్తగించుము, క్షమించు, చూడయ్యా, దయచూడే, మమ్మల్ని మా కనికరపడయ్యా అను. మేమందరినీ ప్రజలు మీ పిల్లలం కదయ్యా, మీ పిల్లలం ఏదో మేము తెలిసి చేసాం, పెద్ద మనసుతో తండ్రి కదయ్యా, మమ్మల్ని క్షమించు అని భక్తుడు అంటా అన్నాడు. చివరిగా చూడండి, కీర్తనలో 142:6. 142:6 కీర్తనలో 142 భక్తుడు అంటున్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు అండి?
నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులుగా ఉన్నారు, వారి చేతులు నన్ను విడిపించి నన్ను మా మీద కనికర చూపయ్యా, మా మీద కనికర చూపాయని ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంలో సోమవారం ఈ వారమంతా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఈ వారమంతా మితిలేని దేవుని కనికరములు మీ పట్ల ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి, అందరు ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము చేసిన దోషాలు, మేము ఉండగలమా, బ్రతకగలమా, బ్రతికి బట్టగట్టగలమా? మీరు కనికర స్వరూపుడు, వాత్సల్యం చూపే దేవుడు, మా మీద వాత్సల్యం చూపి కనికరించండి. ఈ వారమంతా నీ కృపాక్షేమం మాకు దయచేయండి, నీ కార్యక్రమంలో దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.